నమస్కారం రన్ టీవీ తెలుగుకి స్వాగతం. నేనే మీ శాలిని ప్రియ. మదనపల్లెలో పోలీసులు ఉక్కుపాదం నుంచి ఇరాన్ తదుపరి సుప్రీం నేత వరకు ఏపీ పల్లెల్లో రానున్న మార్పులేంటి, వెంట్రుకలతో ఎరువు ఎలా సాధ్యం, యుద్ధం వల్ల మీ వంటగది బడ్జెట్ ఎంత పెరిగింది, వీటన్నింటి వెనుక ఉన్న ప్రధాన వార్తలను వేగంగా ఆసక్తికరంగా ఇప్పుడు చూద్దాం. బాణాసంచా కేంద్రాలపై ఎస్పీ ధీరజ్ కునిబిల్లి సీరియస్. మదనపల్లి పరిధిలో బాణాసంచా తయారీ విక్రయశాలలపై అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునిబిల్లి గారు కఠిన ఆంక్షలు విధించారు. కాకినాడ ప్రమాదం నేపథ్యంలో పిఈఎస్ఓ నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. తనిఖీలు పూర్తయ్యే వరకు అన్ని కేంద్రాలను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశిస్తూ ప్రజల ప్రాణరక్షణే తమ ప్రథమ కర్తవ్యమని ప్రకటించారు. ఏపీ పల్లెలకు మహర్దశ సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్. 2028 డిసెంబర్ నాటికి ఏపీలోని ప్రతి గ్రామానికి తారు రోడ్డు, సురక్షిత తాగునీరు అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో జరిగిన భేటీలో పల్లెల్లో మౌలిక సదుపాయాలు, మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణంపై కీలక చర్చలు జరిపారు. జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి నీరు అందించేలా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టనున్నారు. వెంట్రుకలతో ఎరువు, యూరియాకు ప్రత్యామ్నాయం. వృధాగా పడే మనిషి వెంట్రుకలతో అద్భుతమైన ఎరువును తయారు చేసి గోరఖ్పూర్ యువకుడు హృతిక్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. పంజాబ్ యూనివర్సిటీ పరిశోధనలో ఈ ఎరువులో నత్రజని, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయని తేలింది. ఈ వినూత్న స్టార్టప్ కోసం ఐఐటి కాన్పూర్ ఏకంగా 20 లక్షల నిధులను కూడా మంజూరు చేయడం విశేషం. ఇరాన్ కొత్త సుప్రీం నేతగా ముజబా ఖమేనీ. ఇరాన్ సుప్రీం నేత అలీ ఖమేనీ మరణం తర్వాత ఆ దేశ తదుపరి నాయకుడిగా ఆయన రెండో కుమారుడు ముజబా ఖమేనీ ఎన్నికైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ IRGC ఒత్తిడి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడితే పశ్చిమాసియా రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. యుద్ధం ఎఫెక్ట్, వంటగదిపై ధరల భారం. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల భారత్లో పప్పు ధాన్యాల ధరలు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరుకు రవాణా నౌకల రాకకు అంతరాయం కలగడంతో కందిపప్పు, పెసరపప్పుతో పాటు డ్రై ఫ్రూట్స్ ధరలు కూడా సామాన్యుడికి భారంగా మారనున్నాయి. రవాణా మరియు బీమా ఖర్చులు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని అఖిల భారత పప్పు మిల్లు సంఘం తెలిపింది. ఈ వార్తలపై మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యంగా వెంట్రుకలతో ఎరువు తయారు చేయడం రైతులకు ఉపయోగపడుతుందని మీరు భావిస్తున్నారా? యుద్ధం వల్ల పెరుగుతున్న ధరలను ప్రభుత్వం ఎలా నియంత్రించాలి? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రన్ టీవీ తెలుగును. సబ్స్క్రైబ్ చేసుకొని. సైనింగ్ ఆఫ్ మీ శాలిని ప్రియ.